రైతులను మోసం చేసింది ఎవరో ఏపీ ప్రజలకు తెలుసని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, జగన్ 5 ఏళ్ల పాలన అబద్దాలను బట్టబయలు చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం 1674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకపోతే కూటమి ప్రభుత్వం చెల్లించిందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఈ రోజు మేము అధికారంకి వచ్చేసరికి నీ హయాంలో నువ్వు ధాన్యం కొని 1600 కోట్లు బకాయిలు పెడితే మాకు ఆర్థికంగా ఇబ్బందులున్నా రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతో 1600 కోట్లు బకాయిలు తీర్చడమే కాకుండా గత సంవత్సరం గాని ఈ సంవత్సరం గాని ధాన్యం కొన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 48 గంటలు టైం పెట్టినా మీరు ఒకసారి కనుక్కోండి, రైతు దగ్గరికి వెళ్ళి 4 గంటల్లోనే రైతుకి ధాన్యం కొని డబ్బులు వేస్తే అందులో నువ్వు 5 సంవత్సరాల్లో ధరలు తగ్గేటప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కేవలం 1400 కోట్లు 5 సంవత్సరాలు నువ్వు ఖర్చు పెట్టావు. ఇంకొక అబద్ధం ఏంటంటే మేమంట అన్నదాత సుఖీభావ ఇవ్వలేదంట, మేము 20,000 చెప్పామట, 14,000 ఇచ్చామట. నీలాగా అబద్ధాలు ఆడే పద్ధతి తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడికి లేదు. నువ్వు చెప్పావు మమ్మల్ని గెలిపించండి 12,500 ఇస్తానని నువ్వు చెప్పావు. గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే నువ్వు 7,500 ఇచ్చి 12,500 ఇచ్చి నువ్వు మోసం చేశావు. మేము రేపు అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తాం అన్నదాత సుఖీభావ కింద. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిసి 20,000 ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 2 విడతలు ఇచ్చాం. 3వ విడత రేపు కేంద్రం ఎప్పుడు ఇస్తాం. ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదంట, వెళ్తే మాకు నిలదీస్తారట.